దోసల్లో ఎప్పుడు పల్లి చట్నీ, బొంబాయి చట్నీ అనుకుంటారు. కాదండి, ఇలా కారపచ్చడి చేసుకోండి. మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇలా పెట్టండి. 2 దోసలు కాదు 3 దోసలు అడిగి మరీ తింటారు. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా స్పైసీగా సూపర్ ఉండిద్దండి. అది ఎలా చేయాలో ఈజీగా చెప్తా, చూసేయండి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి చిటపట్లాడాలండి. చిటపట్లాడిన తర్వాత ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు అండ్ స్పైసీ మిర్చి, కంపల్సరీ స్పైసీ మిర్చి ఉండాలండి. అవి లేకపోతే ఈ చట్నీకి ఆ స్పైసీ ధనం చాలా చాలా బాగుండిద్దండి. అండ్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోండి. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు అండ్ మిక్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఈమె ఎవరో కాదండి, మా పనమ్మ. ఏం చేస్తుందా అమ్మ అంటే, వీడియో తీస్తున్నా అంటే, అయితే నన్ను కూడా ఒకసారి చూపిండి అంది. అందుకని చూపించేసానండి ఒక సెకండ్. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకోండి. మిక్సీ పట్టే ముందు ఒక 2-3 వెల్లుల్లి వేసుకోవాలి. నేను చూపించే కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి. అండ్ తినే ముందు నెయ్యి వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది.